10th బిట్ ఏకేన పదేన సమాధత్త, ఏక పదంలో సమాధానం రాయండి అన్నట్టు. సో 5 1 జా 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ ఇస్తారు, 1 1 1 మార్క్. అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, చాయిస్ ఉండదు. అండ్ ఈ 10th బిట్ లెసన్స్కి 6 లెసన్స్ ఉంటాయి సేమ్. 9th బిట్ పోయిటరీ ఉంటుంది, 10th బిట్ ప్రోజ్ ఉంటుంది. ఓకేనా? 9th బిట్ పోయిటరీ ఇంతకుముందు వీడియోలో ఉంటుంది చూడండి, 9th బిట్ అని. ఇది ప్రోజ్. 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్, విఎస్సిక్యూ అంటాం. 1 మార్క్ క్వశ్చన్ ఆన్సర్స్. ఇదిగోండి 10th బిట్. 5 1 జా 5. 1 2 3 4 5 6 లెసన్. ఈ 6 లెసన్స్లో నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? సో నేను ఫాస్ట్గా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ కంటిన్యూ చెప్తూ ఉంటాను. ఓరల్ చదవండి, 1 వర్డే ఆన్సర్ ఉంటుంది కాబట్టి చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ లెసన్ ప్రోజ్లో దయాళు దానశీల నాగార్జున చిరాయు భూపతే మంత్రీక నాగార్జున కహ రాజానాం ఆత్మానం చ విజరౌ చిరజీవితౌ అకరోత్ నాగార్జున చిరాయు కం యౌవరాజ్యే అభిషిక్తవాన్ జీవహరం పాటలీపుత్రం నామనగరం కుత్ర అస్తి మగధేషు ధనపాలితః కీర్తిసేనాం కస్మై దదౌ దేవసేనాయ మాం శ్వశ్రునిరంతరం భర్షయిష్యత ఇతి కస్యాః ఉక్తిః కీర్తిసేనాయః. నెక్స్ట్ థర్డ్ లెసన్ టిట్టిబదంపతి కథ. వైనతేయః కః పక్షీణాం స్వామి గరుడః పూర్ణిమాదినే కాచరతి సముద్రవేళా కః దుర్జయః బహూనామపి అసారాణాం సమవాయః. ఫోర్త్ లెసన్ శరణాగతరక్షణాం శేనః కం అన్వధావత్ కపోతం విహగోత్తమః కః శేనః నభస్తః కాపపాత పుష్పవృష్టిః. ఫిఫ్త్ లెసన్ పితృసేవాపరః శ్రవణకుమారः సరయూతీరవర్తనీం అరణ్యానీం కః జగామ దశరథः దశరథస్య ఇషుణా కః హతः శ్రవణకుమారः కయోః కృతే జలం ఆదదాతి స్మ పిత్రోః. మహాన్ జీవశాస్త్రజ్ఞో జగదీష్ చంద్రబోసः. సిక్స్త్ లెసన్ జగదీశः కిం శాస్త్రం ప్రతి ఆత్కృష్టः అభవత్ జీవభౌతికశాస్త్రం. మాసత్రయం ఇంగ్లాండ్ దేశే వసన్ జగదీశः కం సమాగతవాన్ మార్కోని మహోదయం. క్రిస్కోగ్రాఫ్ నామకం యంత్రం కః నిర్మితవాన్ జగదీష్ చంద్రబోసः. ఓకేనా? ఈ 6 లెసన్స్ బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి. 6 లెసన్స్ సేమ్ 9th బిట్లో లాగానే ప్రాబ్లం. ప్రోజ్ ఇది 9th బిట్లో లాగానే ప్రాబ్లం. చాలా క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ సేమ్ ఉన్నాయి. 1 వర్డ్ ఆన్సర్స్ ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతున్నాం అని అంటారు పిల్లలు. సో పిల్లలు మీరు ఏం చేయాలంటే ఈజీ ఉన్నాయి చిన్న చిన్న ఆన్సర్స్. విహగోత్తమః కః శేనః. ఓకేనా? నభస్తః కాపపాత పుష్పవృష్టిః. వైనతేయః కః పక్షిణాం స్వామి. ఇలా మార్కోని మహోదయః జీవభౌతిక శాస్త్రం జగదీష్ చంద్ర. 1 వర్డ్ ఆన్సర్స్ ఇందులో నుంచి చిన్న చిన్నవి తీసుకోండి. ఓకేనా? చిన్న చిన్నవి సెలెక్ట్ చేసుకొని అవి మీకు ఏవైతే ఈజీ అనిపించినాయో వాటిని టిక్ చేసుకోండి. ఇక ఇప్పుడు చూడండి, శేనః కం అన్వధావత్ కపోతం విహగోత్తమః కః శేనః. ఇలాంటి ఒక చిన్న చిన్న ఒక 8 or 10 టిక్ చేసుకొని అవి చదవండి. ఫస్ట్ అవి నేర్చుకోండి. తర్వాత క్వశ్చను చాలా లెందీగా ఉన్నది, ఆన్సర్ లెందీగా ఉన్నది చూసుకొని అవి తీసుకొని చదవండి. ఇప్పుడు ఫస్ట్ ప్రీ ఫైనల్ 1కి కానీ ప్రీ ఫైనల్ 2కి కానీ
ఓన్లీ 50 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇవి చదవండి, ఒక 9 లేదా 10 తీసుకొని చదవండి. నెక్స్ట్ ఎగ్జామ్కి మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంకొక 2 యాడ్ చేసి 12 చదవండి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఇంకొక 2-3 యాడ్ చేసుకొని అలా చదివారనుకోండి, మీరు ఫైనల్ ఎగ్జామ్ వరకు, బోర్డ్ ఎగ్జామ్ వరకు 18 క్వశ్చన్స్ నేర్చుకోగలుగుతారు. ఓకేనా? ఇంకా దీంతో 10th బిట్ కంప్లీట్ అయిపోయినట్టే.